తమిళనాడులో స్టాలిన్ సర్కార్ వివాదాస్పద నిర్ణయం తీసుకుంది. హిందీ సినిమాలు, పాటలు, బోర్డులను నిషేధం విధించాలని ప్రభుత్వం ప్రతిపాదన చేసింది. బిల్లును త్వరలో అసెంబ్లీలో ప్రవేశపెట్టేందుకు స్టాలిన్ సర్కార్ అడుగులు ముందుకేస్తోంది. హిందీ భాషపై తమిళనాడు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తమిళనాడులో హిందీ భాష సినిమాలు, పాటలు, బోర్డులు, హోర్డింగ్స్ పై నిషేధం విధించాలని స్టాలిన్ ప్రభుత్వం ప్రతిపాదించింది. ఈ బిల్లును తమిళనాడు అసెంబ్లీలో ప్రవేశపెట్టేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఈ నిషేధం అమలు సాధ్యాసాధ్యాలపై ఇప్పటికే న్యాయ నిపుణులతో తమిళనాడు ప్రభుత్వం అత్యవసర సమావేశం ఏర్పాటు చేసి చర్చలు జరిపింది. తమిళనాడులో హిందీపై నిషేధం అమలుకు సంబంధించి ఎలాంటి నిర్ణయం తీసుకున్నా ఆ నిర్ణయం రాజ్యాంగానికి లోబడి ఉండాలని ప్రభుత్వం భావిస్తోంది. స్టాలిన్ సర్కార్ తీసుకున్న హిందీ నిషేధం నిర్ణయంపై తమిళనాడు బీజేపీ మండిపడింది. ఇది ఒక తెలివి తక్కువ నిర్ణయమని బీజేపీ నేతలు మండిపడుతున్నారు. భాషను కూడా రాజకీయ ప్రయోజనాల కోసం డీఎంకే వాడుకుంటుందని ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వ నిర్ణయాన్ని మార్చుకోవాలంటూ కమలం నేతలు హితవు పలుకుతున్నారు. దేశంలో హిందీ భాషకు వ్యతిరేకంగా మొట్టమొదట గళం వినిపించిన రాష్ట్రం తమిళనాడు. ఇక్కడి ప్రజలు, నాయకులు స్వాతంత్ర్యానికి ముందు నుంచే అంటే 1930 నుంచే హిందీని వ్యతిరేకిస్తున్నారు. ఆ తర్వాత స్వాతంత్ర్యం వచ్చాక తెచ్చిన త్రిభాషా విధానాన్ని సైతం తిరస్కరించారు. తమిళనాడులో హిందీ బోధన ప్రారంభిస్తే తమిళుల గుర్తింపే ప్రమాదంలో పడుతుందని అంటున్నారు. హిందీని వ్యతిరేకిస్తూ ఈ ఏడాది ఫిబ్రవరిలో ఫెడరేషన్ ఆఫ్ స్టూడెంట్స్ ఆర్గనైజేషన్ తమిళనాడు డిఎంకే ఆధ్వర్యంలో మదురై, దిండిగల్, తేని, రామనాథపురం, శివగంగ తదితర ప్రాంతాల్లో నిరసన ర్యాలీలు నిర్వహించారు. అంతేకాకుండా మేలూరు పోస్టాఫీస్, ఇతర ప్రాంతాల్లోని ఆఫీసులకు హిందీలో ఉన్న నేమ్ బోర్డులపై నలుపు రంగు పూశారు. గత మార్చిలో సీఎం ఎంకే స్టాలిన్ సైతం కేంద్రంపై మండిపడ్డారు. హిందీని అడ్డుకునేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తామన్నారు. త్రిభాషా విధానాన్ని అమలు చేయకపోవడంతో సర్వశిక్ష అభియాన్కు సంబంధించిన కేంద్రం నిధులు విడుదల చేయలేదంటూ గతంలో స్టాలిన్ ఆరోపించారు. మరోవైపు ఈ ఏడాది ఏప్రిల్లోనూ హిందీ వ్యతిరేక నిరసనలు వెల్లువెత్తడంతో స్టాలిన్ స్పందిస్తూ హిందీ భాష హర్యానా, రాజస్థానీ, బీహారీ వంటి భాషలను మింగేస్తోందన్నారు. హిందీ వివాదం ఒక తేనె తుట్టె లాంటిదని, దీనిని కదిలించొద్దంటూ కేంద్రాన్ని హెచ్చరించారు. ఈ నేపథ్యంలో మరోసారి హిందీ భాష సినిమాలు, పాటలు, బోర్డులపై నిషేధం విధిస్తూ తీసుకొచ్చిన ప్రతిపాదన ఇప్పుడు సంచలనంగా మారింది.